హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈరోజు వీడియోలో ఆదాని గ్రీన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు గమనిస్తే 2019 సెప్టెంబర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో 45 రూపీస్ దగ్గర ఉన్న ఆదాని గ్రీన్ ఎనర్జీ స్టాక్ ప్రైస్ కాస్త రీసెంట్ టైమ్స్లో మనకి 480 రూపీస్ దగ్గర వరకు వెళ్ళడం జరిగిందనమాట. లాస్ట్ 1 మంత్లో మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ 60% పైగా పెరగడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆదాని గ్రీన్ ఒక బిజినెస్, అలాగే ఆదాని గ్రీన్ ఒక ఫండమెంటల్స్ గురించి మాట్లాడుకుంటూ ఆదాని గ్రీన్ గురించి నా ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఇది వీడియోలో హాఫ్ పార్ట్ ఫ్రెండ్స్. ఇంకొక హాఫ్ పార్ట్ లో రీసెంట్ టైమ్స్ లో మనం గమనిస్తూ వచ్చాం కదా, రుచి సోయా షేర్ అయితే డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఈ షేర్ ప్రైస్ మీరు లాస్ట్ 5 డేస్ గమనించినట్లయితే లోయర్ సర్క్యూట్స్ వేస్తూ కిందకు వెళ్తూనే ఉందన్నమాట. సో ఎగ్జిస్టింగ్గా దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలనుకున్నా సరే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నా అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, మేము ఎగ్జిట్ అవ్వలేకపోతున్నాం, మా మనీ ఇక్కడ లాక్ అయిపోయింది, దీంట్లోంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను రుచి సోయాని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇలా లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ప్రాపర్గా అందరికంటే బెటర్గా ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది విత్ నెంబర్స్తో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా లోయర్ సర్క్యూట్కి వెళ్తున్న కంపెనీయే కాదు, ఏదైనా ఒక కంపెనీ బిజినెస్ మోడల్ మీకు అర్థమయ్యి ఆ కంపెనీలో మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఒక ఒపీనియన్ క్రియేట్ అయితే, ఒకవేళ ఆ కంపెనీలో అప్పర్ సర్క్యూట్స్కి వెళ్ళిపోతూ ఉంటే, అంటే మీరు కొనాలని ఆర్డర్ పెట్టినా అది ఎగ్జిక్యూట్ కాకుండా అలా పెండింగ్లో ఉండిపోతున్నా సరే, మిగతా ఇన్వెస్టర్స్ కంటే కూడా మనం ఒక అడుగు ముందుండడానికి మనం ఏం చేయాల్సి వస్తుంది దాన్ని కూడా ఈ వీడియోలో మాట్లాడతాను. కమింగ్ డేస్ లో ఈ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తుంది. మీరు ఇలా లోయర్ సర్క్యూట్ కు వెళ్ళిపోతున్న కంపెనీలోంచి మీరు ఎలా ఎగ్జిట్ అవ్వాలి, అలాగే అప్పర్ సర్క్యూట్స్ లోనే ఉంటున్న కంపెనీలోకి ఎలా ఎంటర్ అవ్వాలి, వీటి గురించే ఈ వీడియోలోకి వచ్చినట్లయితే దానికి రిలేటెడ్ టైం నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆదాని గ్రీన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆదాని గ్రీన్ ఎనర్జీ ఆదాని గ్రూప్కు సంబంధించిన కంపెనీ అనమాట. సో ఈ ఆదాని గ్రీన్ ఎనర్జీ ఒక బిజినెస్ మోడల్ మాట్లాడుకునే దానికంటే ముందు మనకి రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి కొంత బేసిక్ ఐడియా అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకున్నట్లయితే చిన్నప్పటి సైన్స్ క్లాస్ అయితే అయిపోతుంది, కాబట్టి నేను దీన్ని సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనం రెన్యూవబుల్ సోర్సెస్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు, నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ని యూజ్ చేసి కూడా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు అనమాట. న్యూక్లియర్ ఎనర్జీ వీటన్నిటిని యూజ్ చేసి కూడా మనం ఎలక్ట్రిసిటీని అయితే జనరేట్ చేయొచ్చు. కాకపోతే వీటి ద్వారా మనం జనరేట్ చేసే ఎనర్జీ కారణంగా ఎన్వైరన్మెంట్ కి కొంత డ్యామేజ్ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఎవరైతే పవర్ జనరేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ కానీ అండ్ గవర్నమెంట్ కొంత హెల్ప్ కూడా చేస్తూ ఉంటుందన్నమాట. ఆ కేటగిరీలోకే ఆదాని గ్రీన్ ఎనర్జీ అయితే వస్తుంది. ఆదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళు విండ్ పవర్ని, సోలార్ పవర్ ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని అయితే జనరేట్ చేస్తుంటారు ఫ్రెండ్స్. సో వీళ్ళు విండ్ అండ్ సోలార్ ఎనర్జీని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంటారు. అలాగే అలా జనరేట్ చేయడానికి కావాల్సిన వస్తువుల్ని కూడా వీళ్ళు తయారు చేస్తుంటారు అనమాట. ఈ కంపెనీకి ఉన్న మెయిన్ అడ్వాంటేజే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ అనమాట. స్పెషల్లీ ఆదాని గ్రీన్ ఎనర్జీని ఎందుకు సపోర్ట్ చేస్తుంది, మొదట మనం మాట్లాడుకున్నాం కదా, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ తో పోలిస్తే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా ఎవరైతే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంటారో దాని ద్వారా ఎన్వైరన్మెంట్ కి డ్యామేజ్ అనేది జరగదు. సో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, ఎన్వైరన్మెంట్ కూడా కొంత సేఫ్ గా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ సోర్సెస్ ద్వారా ఎవరైతే ఎనర్జీని జనరేట్ చేస్తుంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఆదాని గ్రీన్ ఎనర్జీకి ఉన్న మెయిన్ పాజిటివ్ ఫ్యాక్టర్. ఈ కంపెనీ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ చూసినట్లయితే ఆదాని గ్రీన్ చేతిలో ప్రెసెంట్ 66 ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. అందులో కొన్ని ఆపరేషనల్, అంటే ఆ ప్రాజెక్ట్స్ నుంచి ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు. అండర్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళ మెయిన్ బిజినెస్ మోడల్ ని మీరు గమనించినట్లయితే సోలార్ ప్యానెల్స్ ని, విండ్ టర్బైన్స్ ని, అంటే సోలార్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ని, అలాగే విండ్ నుంచి ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేయాల్సిన ఎక్విప్మెంట్ ని వీళ్ళే తయారు చేస్తుంటారు. వాటిని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి, డిస్కామ్స్ కి వాటిని సెల్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ లోనే నేను మీకు ఈ ఆదాని గ్రీన్ కున్న అడ్వాంటేజెస్ ఆర్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటనేది చెప్తూ వస్తాను. అండ్ లాస్ట్ లో ఈ కంపెనీకి ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటో కూడా చెప్తాను. సో ఫస్ట్ నేను మీకు చెప్పింది ఏంటి, రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేసి ఎవరైతే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంటారో ఆ కంపెనీస్ కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం మొదటి అడ్వాంటేజ్ అనుకుంటే, ఆదాని గ్రీన్ వాళ్ళు సోలార్ అలాగే విండ్ ఎనర్జీని యూజ్ చేసి పవర్ ని జనరేట్ చేస్తుంటారు, దాన్ని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి అమ్ముతున్నారు అని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అలా ఆదాని గ్రీన్ జనరేట్ చేస్తున్న ఎలక్ట్రిసిటీలో 65 to 70% దగ్గరగా ఎలక్ట్రిసిటీని ఎన్టీపీసీ అలాగే ఎస్ఈసిఐ వాళ్ళే కొనుక్కునేస్తారనమాట. సో ఎన్టీపీసీ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఈ ఎస్ఈసిఐ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది, అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద అయితే ఉంటుంది అనమాట. సో సెకండ్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆదాని గ్రీన్ ఎనర్జీకి అయితే ఇదే అనుకోవాలి.
అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్, వీళ్ళు చేసే అగ్రిమెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్స్ అన్ని కూడా పీపీఏ రిలేటెడ్గా ఉంటాయి అనమాట. అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. అండ్ ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మోస్ట్లీ 25 years అలా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే 25 years పాటు కూడా మీ దగ్గర నుంచి మేము పవర్ కొనుక్కుంటామని చెప్పి అదానీ గ్రీన్ వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నట్లు అనమాట. దీని ద్వారా వీళ్ళకి 25 years పాటు కూడా కాన్స్టెంట్ గా రెవెన్యూస్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇమీడియట్ గా మనం వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఆర్ వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఉన్న నెంబర్స్ ని చూసి కంపెనీని అయితే ఎస్టిమేట్ వేయడానికి లేదు. బికాస్ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్న అగ్రిమెంట్స్ 25 years రిలేటెడ్ గా ఉంటాయి కాబట్టి 25 సంవత్సరాల పాటు ఇంత రెవెన్యూస్ వస్తాయని ముందుగానే క్యాలిక్యులేట్ అయ్యి అది మనకి స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఈ June 9 నుంచి June 23 వరకు స్టాక్ ఎంత మూవ్ అయిందని గమనిస్తే ఆల్మోస్ట్ 50% దగ్గరగా రిటర్న్ ఇవ్వడం జరిగిందనమాట. దీనికి రీజన్ June 9th వాళ్ళు ఎక్స్చేంజెస్కి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. అదానీ ఎనర్జీ వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టుకున్న గోల్ 2025 ఆ పాయింట్ ఆఫ్ టైం కి 25 GW ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే కెపాసిటీని వీళ్ళు క్రియేట్ చేయాలని. కాకపోతే ఇందాక మాట్లాడుకున్నాం కదా SECI అని, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో అదానీ గ్రీన్ వాళ్ళకి SECI దగ్గర నుంచి వరల్డ్ లోనే లార్జెస్ట్ సోలార్ ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది. ఇది కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా PPA అగ్రిమెంట్ అని, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అని. సో దానికి రిలేటెడ్ అనమాట. అండ్ 25 years పాటు ఈ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. సో ఈ 25 years పాటు కూడా వీళ్ళు జనరేట్ చేసే పవర్ ని SECI వాళ్ళు ₹2.92 per kWh లో అయితే కొనుక్కుంటారు. సో 25 సంవత్సరాల పాటు కూడా వీళ్ళు జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీకి ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి ఆ రేట్లోనే కొనుక్కుంటారు అని చెప్పి ఒక ఆర్డర్ అనేది వీళ్ళకి రావడంతో అది ఈ కంపెనీని చాలా పాజిటివ్గా ఇంపాక్ట్ చేయడం అయితే జరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ ఫండమెంటల్స్ గురించి ఒకసారి చూద్దాం. మీరు గమనిస్తే అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సేల్స్ టైం టు టైం గ్రో అవుతూనే వచ్చాయన్నమాట. అలాగే వీళ్ళ ప్రాఫిట్ని చూస్తూ వస్తే చాలా టైం పాటు వీళ్ళు లాసెస్నే పోస్ట్ చేస్తూ వచ్చారు. అండ్ రీసెంట్ టైమ్స్లోనే వీళ్ళు లాసెస్ని తగ్గించుకుంటూ ప్రాఫిట్ సైడ్ అడుగులు వేస్తూ వస్తున్నారనమాట. బికాస్ కంపెనీ గ్రోయింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి వీళ్ళకి రెవెన్యూస్ జనరేట్ అవుతున్నా సరే క్యాష్ బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ కంపెనీలో. బట్ ఈ కంపెనీ రిలేటెడ్గా నేను ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడానికి స్టిల్ నేను వెయిట్ చేయడానికి మెయిన్ ఫ్యాక్టర్ వీళ్ళకున్న డెట్ అనమాట. వీళ్ళకున్న అప్పులు ప్రెసెంట్ 14,866 crores దగ్గరగా ఉన్నాయి. దీంతో వాళ్ళ డెట్ టు ఈక్విటీ 19.48 గా ఉంది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఫ్యూచర్ ప్రూఫ్ గా ఉన్నా అండ్ ఆ కంపెనీ రిలేటెడ్ గా ఎంత పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నా సరే ఆ కంపెనీకి ఇంత లెవెల్లో అప్పులు ఉండడం అనేది నా దృష్టిలో ఒక ఇంపార్టెంట్ నెగిటివ్ ఫ్యాక్టర్. అండ్ డెట్ టు ఈక్విటీ 19.48 ఉందంటే అది చాలా ఎక్కువ లెవెల్స్ లో ఉంటున్నట్టు ఫ్రెండ్స్. ఎప్పుడైతే అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు వీళ్ళ డెట్ లెవెల్స్ ని సిగ్నిఫికెంట్ గా తగ్గిస్తారో అప్పుడు మాత్రమే నేను ఈ అదానీ గ్రీన్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ఆలోచిస్తాను. అండ్ అదానీ గ్రీన్ వల్ల షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ని మీరు గమనించినట్లయితే ప్రమోటర్స్ దగ్గర ఆల్మోస్ట్ 75% ఉంది. అండ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దగ్గర 21% దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. అంటే మీరు ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 96% దగ్గరగా ప్రమోటర్స్ అలాగే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దగ్గరే ఉందన్నమాట. సో మోస్ట్లీ ఇలా అప్పర్ సర్క్యూట్స్ ఆ లోయర్ సర్క్యూట్స్ కి వెళ్ళిపోతున్న కంపెనీస్ లో పబ్లిక్ షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. లిక్విడిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద ఆపరేటర్స్ ఈజీగా ఆ షేర్ ప్రైస్ ని మూవ్ చేసేయచ్చు అనమాట. ఎప్పుడైతే వీళ్ళ డెట్ అంటే వీళ్ళ అప్పులు సిగ్నిఫికెంట్ గా తగ్గించుకుంటారో అండ్ ఈ కంపెనీలో ఎప్పుడైతే వోలటిలిటీ అనేది సిగ్నిఫికెంట్ గా తగ్గుతుందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ కంపెనీ పరిస్థితిని బట్టి నేను ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే ఆలోచిస్తాను. కానీ ప్రెసెంట్ ఉన్న వోలటిలిటీలో అండ్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ పాయింట్స్ లో నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోవట్లేదు. ఒక స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ క్లారిటీ మనకు ఉన్నట్లయితే డబ్బులు పెట్టుంటే ఇక్కడ ఉండేది పెట్టలేదు ఇప్పుడు ఇదంతా మిస్ అయిపోయానని చెప్పి బాధ కూడా పడవు. అండ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్ డౌన్ కి వెళ్ళిపోతున్నా సరే కంపెనీ ఫండమెంటల్స్ అండ్ వాళ్ళ బిజినెస్ అర్థం చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం కాబట్టి వాటి రిలేటెడ్ గా చేంజ్ రానంత వరకు కూడా ప్రైస్ చూసి మనం ఎటువంటి పరిస్థితుల్లో టెన్షన్ పడమన్నమాట. నేను ఇవ్వాలనుకుంటున్న సజెషన్ కూడా అదానీ గ్రీన్ అనే కాదు, ఏ కంపెనీ రిలేటెడ్ గా అయినా సరే ఆ కంపెనీ బిజినెస్ మోడల్, ఆ కంపెనీ నెంబర్స్ అండ్ ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఇంత డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా అండ్ ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా పబ్లిక్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, ప్రమోటర్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి అండ్ నాన్ ప్రమోటర్స్ దగ్గర కూడా ఎవరు ఎక్కువగా వాటాని హోల్డ్ చేస్తున్నారు, ఇవంతా కూడా మనం గమనించి ప్రెసెంట్ మూవ్ అవుతున్న ప్రైస్ కి రీజన్స్ ఏంటనేది కూడా ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎటువంటి స్టెప్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ అదానీ గ్రీన్ ఎనర్జీ గురించి. ఇప్పుడు ఒక కంపెనీ లోయర్ సర్క్యూట్స్ కి వెళ్తున్నా అప్పర్ సర్క్యూట్స్ కి వెళ్తున్నా ఒక ఇన్వెస్టర్ గా యాక్టివిటీ తీసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి ప్రాసెస్ ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది దాని గురించి మాట్లాడుకుందాం. మొదట లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోతున్న స్టాక్ రిలేటెడ్ గా ఎగ్జిట్ అవ్వాలంటే ఏం చేయాల్సి ఉంటుందని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో ఆ ముందు రోజే మీరు ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అనుకుందాం మీరు మండే ఎగ్జిట్ అవ్వాలనుకుంటే
సండే ఈ క్యాల్కులేషన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మండే కూడా లోయర్ సర్క్యూట్లోనే ఓపెన్ అవుతుంది, కానీ మీరు ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే ఆ స్టాక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ని 0.95తో మీరు మల్టిప్లై చేయాలన్నమాట. యాక్చువల్గా ఈ క్యాల్కులేషన్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. 0.95తో మల్టిప్లై చేసి మండే మార్నింగ్ 9:15 వరకు మీరు వెయిట్ చేయకుండా 9 o'clock మీరు ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ముందుగానే మనం క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రైస్తోనే మీరు ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు నేను రుచి సోయా అలోక్ ఇండస్ట్రీస్ని తీసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అన్నాను కదా, దీని గురించి కూడా నేను మాట్లాడతాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉందో దాన్ని మీరు 0.95తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత మీకు ఏ వాల్యూ అయితే అక్కడ కనిపిస్తుందో ఆ వాల్యూని మండే మార్నింగ్ 9 AM ఆర్డర్ ప్లేస్ చేయడానికి మీరు రెడీగా ఉండాలన్నమాట. మీరు 9:15 వరకు వెయిట్ చేయకూడదు. 9 o'clock మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి. సో ప్రీ మార్కెట్లోనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితేనే మీరు అందరికంటే ముందు మీ ఆర్డర్ని ఎక్స్చేంజ్కి పంపించిన వాళ్ళు అవుతారు. ఆ కంపెనీలో ఏం జరుగుతుందో మీకు క్లారిటీ లేకుండా లోయర్ సర్క్యూట్స్కే వెళ్ళిపోతూ ఉండి అండ్ బయటికి రావాలనుకుంటున్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇది రుచి సోయా గురించి. అలాగే అలోక్ ఇండస్ట్రీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 53 రూపీస్ దగ్గర ఉంది కదా. సో ఈ 53 రూపీస్ దగ్గర ఉన్న షేర్ ప్రైస్ నుంచి మీరు బయటకు రావాలనుకుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ 0.95 చేస్తే మనకి ఎంతైతే వస్తుందో ఆ ప్రైస్ పెట్టుకొని మీరు 9 o'clock రెడీగా ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అలోక్ ఇండస్ట్రీస్ అలాగే రుచి సోయా ఎగ్జాంపుల్స్లో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే రాలేదన్నమాట. కాకపోతే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మీరు దాన్ని 0.95తో మల్టిప్లై చేస్తే మీకు వచ్చే స్టాక్ ప్రైస్ అనేది మీరు ఎంటర్ చేయలేని ప్రైస్ వస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ 46.2 రూపీస్లో ఒక స్టాక్ ప్రైస్ ఉంది అండ్ అది లోయర్ సర్క్యూట్స్కి వెళ్ళిపోతూనే ఉందనుకుందాం. దాంట్లోంచి నేను ఎగ్జిట్ అవ్వాలంటే నేను మీకు చెప్పిన ఫార్ములా ఏంటి, దాన్ని 0.95తో మల్టిప్లై చేయాలని చెప్పాను. సో ఇక్కడ మీకు ఎంత వచ్చింది, 43.89 వచ్చింది. చెప్పండి, ఇప్పుడు మీరు 43 రూపీస్ 89 పైస్ని మీరు మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఎంటర్ చేయగలరా? చేయలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి స్టాక్ మార్కెట్లో 55 పైస్లోనే డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. అంటే 43.85 పైసైనా మీరు ఎంటర్ చేయగలరు, 43.80 పైసైనా ఎంటర్ చేయగలరు, లేదంటే 43.90 పైసైనా ఎంటర్ చేయగలరు. కానీ 43 రూపీస్ 89 పైసని అయితే మీరు ఎంటర్ చేయలేరు. ఇలాంటి కండిషన్స్లో మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఎలా మీరు కరెక్ట్ స్టాక్ ప్రైస్ని డిసైడ్ చేసుకోవాల్సి వస్తుందంటే స్టాక్ మార్కెట్లో 55 పైస్లోనే మనకి మల్టిపుల్స్లో మారుతూ ఉంటుంది కాబట్టి 43 రూపీస్ 90 పైస్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఎందుకని 43 రూపీస్ 90 పైస్లోనే ఓపెన్ అవ్వాలి, 43 రూపీస్ 85 పైస్లో కూడా ఓపెన్ అవ్వచ్చు కదా అంటే? సో చెప్పండి, ఆల్రెడీ 5% తగ్గితేనే మనకి 43.89 పైస్ వరకు వచ్చింది. దాంట్లో నుంచి మనం ఇంకొక పైసాని తగ్గిస్తున్నా సరే 5% కంటే ఎక్కువగా పడుతున్నట్టు స్టాక్. కాకపోతే స్టాక్ 5% కంటే ఎక్కువగా పడకూడదు కాబట్టి దీనికంటే మనం కిందకి వెళ్ళకూడదు అనమాట. దానికంటే కొంత పైన రౌండ్ ఆఫ్ నెంబర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సో 43 రూపీస్ 90 పైస్ అనేది దాని దగ్గరగా ఉన్న ప్రైస్ కాబట్టి ఆ ప్రైస్ లోనే మనకి స్టాక్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అప్పర్ సర్క్యూట్ కి వెళ్తున్న స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మార్కెట్ కి ముందు ఏ క్లోజింగ్ ప్రైస్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుందో దాన్ని 1.05తో మీరు మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అలా మల్టిప్లై చేశాక మీరు స్టాక్ మార్కెట్ ఆర్డర్లో ఎంటర్ చేయగలిగే ప్రైస్ వచ్చినట్లయితే ఆ ప్రైస్నే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా రానట్లయితే ఇందాక ఎటువంటి అడ్జస్ట్మెంట్ అయితే మనం చేసామో అలాంటి అడ్జస్ట్మెంట్ ఇక్కడ కూడా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ఆదాని గ్రీన్ ఎనర్జీ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ప్రెసెంట్ ఆదాని గ్రీన్ ఎనర్జీ ఎక్కడ ఉంది, 375.80 పైస్లో ఉంది అనుకుందాం. ఎట్ ఎనీ కాస్ట్ ఈ షేర్స్ నేను మండే కొనాలనుకుంటున్నాను. ప్రెసెంట్ 375.80 పైస్లో క్లోజ్ అయిన ఆదాని గ్రీన్ ఎనర్జీ మండే అప్పర్ సర్క్యూట్ లో ఓపెన్ అయితే ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ముందుగా నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో దానికి కానీ నేను ఇందాక మీకు చెప్పిన ఫార్ములా ఏంటి, ఏ క్లోజింగ్ ప్రైస్ అయితే ఉంటుందో దాన్ని 1.05తో మీరు మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేశాక ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేసే ప్రైజే మీకు వచ్చింది అనుకోండి, 9 o'clock మీరు ఆ ప్రైస్ పెట్టి ఆర్డర్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ ప్రైస్ 5% పెరిగినట్లయితే మనకి 394 రూపీస్ 59 పైస్లో యాక్చువల్గా ఓపెన్ అవ్వాలన్నమాట. కాకపోతే ఎక్స్చేంజ్ 59 పైస్ని యాక్సెప్ట్ చేయదు, 55 పైస్నైనా యాక్సెప్ట్ చేస్తుంది, 60 పైస్నైనా యాక్సెప్ట్ చేస్తుంది. 5 పైసెస్లోనే డిఫరెన్స్ ఉండాలి మనకి. సో 394 రూపీస్ 59 పైస్ని అయితే యాక్సెప్ట్ చేయదు. మరి మనం ఏ ప్రైస్ని పెట్టాలి, 394 రూపీస్ 55 పైస్ని పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకని, 59 నుంచి 60 దగ్గరగా ఉంది కదా, ఒక పైస్ని మారిస్తే 60 వచ్చేస్తుంది. మరి మీరు 4 పైస్ని తగ్గించి 55కి ఎందుకు తెచ్చారు అంటే ఆల్రెడీ 5% పెరిగితేనే 394.59కి వెళ్ళింది అనమాట. మీరు ఇక్కడ ఇంకొక పైసాని పైకి పెంచినా సరే 5% కంటే స్టాక్ ఎక్కువగా పెరుగుతున్నట్టు.
కాకపోతే రూల్స్ ప్రకారం ఆ స్టాక్ 5% కంటే ఎక్కువగా పెరగకూడదు కాబట్టి డౌన్ సైడ్కే మనం మూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో 59 పైస్ నుంచి కిందకు వస్తూ ఉంటే ఎక్కడైతే స్టాక్ ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేయగలిగే ప్రైస్ దొరుకుతుందో ఆ ప్రైజే మనం ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ ప్రైస్నే మనం 9 o'clockకి ఆర్డర్గా ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అప్పర్ సర్క్యూట్కి వెళ్తున్నప్పుడు 1.05తో, లోయర్ సర్క్యూట్కి వెళ్తున్నప్పుడు 0.95తో మల్టిప్లై చేసినట్లయితేనే స్టాక్ ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేసే ప్రైజే వస్తుంది. బట్ మీకు ఇలాంటి కండిషన్స్ ఎదురైనా సరే మీరు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఫైనల్ ప్రైస్ని ఎలా డిసైడ్ చేయాలనేది కూడా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, అప్స్టాక్ రిలేటెడ్గా ఒక స్మాల్ అప్డేట్. అప్స్టాక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్స్ రేపటితో అంటే జూలై 5th అయితే ఎండ్ అవ్వబోతున్నాయని చెప్తున్నారు. అప్స్టాక్ వాళ్ళు ఫ్రీగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తూ 1 month పాటు ఎటువంటి బ్రోకరేజ్ కూడా ఛార్జ్ చేయరు అని చెప్తున్నారు. వీటితో పాటు మనీ కంట్రోల్ ప్రో ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అంటున్నారు ఫ్రెండ్స్. కమింగ్ డేస్లో మీరు ఒకవేళ గ్లోబల్ స్టాక్స్ లైక్ అమెజాన్, యాపిల్, గూగుల్, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే వీళ్ళు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ కూడా రెడీ చేస్తున్నారు. కాబట్టి కమింగ్ డేస్లో మీరు అప్స్టాక్ని యూస్ చేసుకుని వాటిలో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. సో ఫ్యూచర్లో మీరు గ్లోబల్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ప్రెసెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్స్ మీకు వాల్యూగా అనిపించినా సరే మీరు మన డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేసిన అప్స్టాక్ లింక్ను క్లిక్ చేసి ఫ్రీగా అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఒక పర్సన్కి ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ మాత్రమే ఉండాలా, మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్స్ ఉండొచ్చా అంటే మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్న డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ దగ్గర నుంచి మీకు ప్రాపర్ సర్వీసెస్ దొరకట్లేదని మీకు అనిపించినా, దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనుకున్నా సరే మీరు ఇంకొక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ మనం చేస్తున్న యాక్టివిటీని బట్టి మనం ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గర అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఇఫ్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉండి అప్స్టాక్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని క్లిక్ చేసి అప్స్టాక్లో ఫ్రీగా అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేలాగే నేను మోస్ట్లీ ఎగ్జాంపుల్స్ని అయితే తీసుకున్నాను. స్టిల్ మీకు ఎక్కడైనా క్లారిటీ మిస్ అవుతున్నట్లయితే నేను చెప్పిన కంటెంట్ని ఇంకొకసారి చూడడానికి అయితే ప్రయత్నించండి. స్పెషల్లీ లాస్ట్ అడ్జస్ట్మెంట్స్ని కొంత చూడడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైనా అలాంటి కండిషన్స్ని ఫేస్ చేసినట్లయితే ఆ ఎగ్జాంపుల్స్ మీకు తప్పకుండా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. వీలైతే దాన్ని నోట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి, స్పెషల్లీ అడ్జస్ట్మెంట్స్ని. హోప్ నేను పెట్టిన ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను. ఇఫ్ మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ని చూడండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే లైక్ చేయడమైనా సబ్స్క్రైబ్ చేయడమైనా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.